నెల్లూరు జిల్లా కోట మండలం కోటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు పలకాటి భాస్కర్ రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్కే జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి పార్టీ చేస్తున్నాడు కట్టలే కానీ ఫోటో ఎవరో ఒకరు కట్టడా అర్జున్ కుమార్ గారి ఆదేశాలతో మా కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలకాటి భాస్కర్ రెడ్డి, అలాగే మా కోట పట్టణ అధ్యక్షులు ఎంపీటీసీ షంసుద్దీన్ గార్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పంచాయతీల నుంచి చేసిన మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, మహిళా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీ యొక్క 44వ ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ రోజైతే మా మెడలో ఆ తెలుగుదేశం పార్టీ కండువ పడిందో ఆ రోజు నుంచి కూడా మా ఉత్సాహం రెట్టింపైంది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు 82 మార్చి 29 సరిగ్గా 44 సంవత్సరాల క్రితం స్థాపించి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తెలుగు వారందరినీ కూడా, నేను ముస్లిం కావచ్చు, ఆయన బీసీ కావచ్చు, ఆయన హిందూ కావచ్చు, ఆయన క్రిస్టియన్ కావచ్చు, ఒక హరిజన కావచ్చు, ఒక ఆయన గిరిజన కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మేమంతా తెలుగువారం. మా పార్టీ తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీ మా అందరినీ కూడా ఏకం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, దాని తర్వాత సంక్షేమం, అభివృద్ధి ముందు చూపుతో మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే, అలాగే
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా లోకేష్